హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దినలాస్. నా పేరు పద్మ. మీరు ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ని ఫాలో అయ్యే పని అయితే ప్లీజ్ చెక్ అదర్ వీడియోస్. మీకు డెఫినెట్గా నచ్చితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ టర్న్ బెల్ నోటిఫికేషన్ ఫర్ ఆల్, సో దట్ నేను వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ సమ్మర్లో దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై న్యూ నార్మ్ అనమాట. అప్పుడప్పుడు కోల్డ్ కాఫీ తీసుకుంటున్నాను. వాళ్ళైతే మార్నింగ్ 5కే లేసేసాను, ఎందుకంటే బ్యాగ్స్ ప్యాక్ చేసుకోవాలి. మిగతా వాళ్ళందరూ ఇంట్లో వాళ్ళు ప్యాక్ చేసుకున్నారు ముందు రోజే. నేను బిజీగా ఉండడం వల్ల ఆఫీస్ వరకు నైట్ 8 PM వరకు ఉన్నాను. సో తర్వాత ఇంకా ఇల్లు క్లీన్ చేసుకొని పడుకునేటప్పటికి లేట్ అయిపోయింది. సో ఎర్లీ మార్నింగ్ 5కే లేచేసాను. లేచేసి ఇంకా యాక్టివేట్ అవ్వాలి కదా బాడీ. సో హాట్ కాఫీ బదులు కోల్డ్ కాఫీ పెట్టుకుంటున్నాను. దట్ టు డైరీ ఫ్రీ అనమాట. ఆల్మండ్ మిల్క్తో తయారు చేసుకున్నాను, ఎందుకంటే ఇంకా వింటర్లో ఎలాగూ కోల్డ్ కాఫీ తాగలేను. సో అదన్నమాట. ఇంతకుముందు ఎప్పుడు నేను ఇంతగా కోల్డ్ కాఫీ తాగేదాన్ని కాదు. ఎప్పుడైనా బయట వెళ్ళినప్పుడు తీసుకునేదాన్ని, కానీ ఈ సమ్మర్లో కొంచెం బాగానే తీసుకున్నాను కోల్డ్ కాఫీ. మిగతా వాళ్ళందరూ ప్యాక్ చేసేసుకున్నాను అని చెప్పాను కదా. మురారి అయితే వాడు షర్ట్స్ మర్చిపోయాడు కంప్లీట్గా. సో వాడు క్లోజెట్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను, తర్వాత వాడు ప్యాక్ చేసుకుంటాడు అని. నేను కానీ చెప్పకుండా అంటే కంప్లీట్గా మర్చిపోయేవాడే. టీ షర్ట్స్ అన్నీ ప్యాక్ చేసుకున్నాడు, కానీ మిగతావి షర్ట్స్ మర్చిపోయాడు. ఇంకా నేను నా డ్రెస్సులు తీసుకొచ్చి పెడుతున్నాను క్లోజెట్ నుంచి. ఇందులో కొన్ని కొత్త డ్రెస్సెస్ మెజారిటీ, కొన్ని పాత డ్రెస్సెసే. అవి నేను ఎప్పుడు వేసుకోలేదు బయటకి. నేను డ్రెస్సుల్ని ట్యాగ్ చేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ డ్రెస్. ఇది వైట్ది, ఆల్మోస్ట్ స్లీవ్లెస్ లాగా ఉంటుంది, కానీ లైట్ స్లీవ్స్ ఉంటాయి అన్నమాట షోల్డర్స్ దగ్గర. బ్లాక్ అండ్ వైట్ ఈజ్ ఎవర్ గ్రీన్ కదా. సో ఈ డ్రెస్ నేను కోల్స్లో తీసుకున్నానండి. వంశీ మూవీ గుర్తొచ్చింది చూడంగానే, బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్. పైగా ఇక్కడ నడుము దగ్గర ఒక రిబ్బన్ లాగా వస్తుంది అన్నమాట, బౌ ఉంటుంది, చాలా క్యూట్గా అనిపించింది. అండ్ దెన్ నెక్స్ట్ డ్రెస్ ఇది యాక్సిడెంటల్గా టీజే మ్యాక్స్లో 2 days బ్యాకే తీసుకున్నాను. యాక్చువల్లీ మా వారు షాపింగ్ కోసం వెళ్ళాను అనమాట, తనకేదో కావాలని ట్రావెల్కి వెళ్ళినప్పుడు అక్కడ చూశాను. నేను టీజే మ్యాక్స్ మార్షల్స్లో షాపింగ్ చేసి చాలా ఇయర్స్ అయింది, అసలు అటు సైడే వెళ్ళట్లేదు. యాక్చువల్లీ చిన్నప్పుడు డ్రెస్సులు తీసేదాన్ని అక్కడ అన్నమాట. సో ఇప్పుడు ఇంకా ఇది తీసాను. నాకు తెలిసి నేను ఫస్ట్ టైం ఇదే డ్రెస్ కొనడం టీజే మ్యాక్స్లో. ఇది స్లీవ్లెస్ది, చాలా బాగుంటుంది. ఐ మీన్ ప్యూర్ కాటన్, ఎలిగెంట్గా ఉందన్నమాట. ఫ్లోరల్ డిజైన్స్ నచ్చంది ఎవరికి చెప్పండి. పైగా ఆ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేను ప్యాకింగ్ అప్పుడు చూసుకున్నాను, అవన్నీ ఆల్మోస్ట్ వైట్, క్రీమ్, ట్యాన్ మెజారిటీగా అనిపించింది. దట్స్ ఓకే, మేబీ నాకు అవే ఎక్కువ నచ్చుతాయి అనుకుంటా. ఇక్కడ చూస్తున్నారే, ఇది కూడా కోల్స్లో తీసాను అనమాట. ఇదైతే నిన్న కొన్నాను, నిన్న ఈవినింగ్ మా వారిది ఏదో పికప్ కోసం వెళ్ళినప్పుడు. కోల్స్ క్యాష్ బ్యాక్ ఇస్తారు కదా, క్యాష్ బ్యాక్ యూజ్ చేసుకుందాము, ఎందుకంటే మేము రిటర్న్ వచ్చేటప్పటికి ఎక్స్పైర్ అయిపోతుంది. సో అందుకని చూద్దామని బ్రౌజ్ చేస్తుండగా ఇది నచ్చింది. చాలా చాలా బాగుంది. అసలు అడుగు దగ్గర ఒక చిన్న ఫిల్టర్ లాగా వచ్చాయన్నమాట. ఈ మధ్య ట్రెండింగ్లో ఉంది అసలు. యాక్చువల్లీ 6 months ముందు నుంచి ట్రెండింగ్లో ఉందండి. నేను అసలు ట్రెండ్ అని పట్టించుకోను కదా. సో అలాగా లాస్ట్ మినిట్లో తీసాను. ఇది కూడా మంచిగా బార్డర్ వచ్చి, అదేదో శారీకి బార్డర్ వచ్చినట్టు వచ్చింది అనమాట. వేసుకుంటే చాలా ఎలిగెంట్గా ఉంది. ఎస్పెషలీ మా వారు బాగుంది అన్న ఏకైక డ్రెస్ ఇదే అన్నమాట. ఇప్పుడు ప్యాక్ చేసుకున్న వాటిల్లో ఇది కూడా లైట్ క్రీమ్ కలరే. ఇంకా నెక్స్ట్ ఇది మాత్రం చాలా వైబ్రెంట్గా ఉంటుంది. అది అమెజాన్లో తీసాను. ఇట్స్ లైక్ ఆరెంజ్, రాణి పింక్ అంటారు చూడండి. ఆ కలర్ డ్రెస్ అస్సలు నాకు లేదు. కలర్ డ్రెస్సే కదా, శారీ కూడా లేదనుకుంటా నాకు తెలిసి. బట్ చూడంగానే బాగా నచ్చింది, ఎందుకంటే మేము వెళ్ళే లొకేషన్కి బ్యాక్గ్రౌండ్కి ఈ కలరు బాగా ఉంటుంది. అన్ని లైట్ కలర్సే తీసుకుంటున్నాను కదా, ఒక్క వైబ్రెంట్ కలర్ కూడా ఉండాలి అని చెప్పి తీసుకున్నాను. కానీ కొన్న తర్వాత అది ఇంటికి వచ్చాక రిగ్రెట్ అవుతానేమో అనుకున్నా, కానీ వేసి చూస్తే చాలా చాలా బాగా ఉంది. మీరే అప్కమింగ్ వీడియోస్లో చూస్తారు కదా ఫోటోల్లో. సో
ఇది ఒకటి అన్నమాట. ఇది అమెజాన్లో తీసుకున్నాను, మంచి డీల్లో వస్తే తీసుకున్నాను, చాలా రోజులు అయిందండి. నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా ఈ డ్రెస్ ప్యూర్ కాటన్ డ్రెస్ అండి. ఐ థింక్ లైనింగ్ కూడా ఉందనుకుంటా. ఇది ఇండియాలో కొన్నాను. ఐ థింక్ క్వీన్స్ క్లోజెట్ అనే పేజ్లో కొన్నాను. నేను ఎక్కువ అక్కడే తీసుకుంటుంటాను ఇండియా షాపింగ్ ఉంటే. నా శారీస్కి బ్లౌజ్ స్టిచ్చింగ్ అంతా వాళ్ళే చేస్తారనమాట. సో తన దగ్గర తీసుకున్నాను ఇది. తనకి డ్రెస్సెస్ బై క్వీన్స్ క్లోజెట్, లేబుల్ సృజన అనుకుంటా, కొత్తగా చేంజ్ చేశారు నేమ్ అది. అక్కడ తీసుకున్నాను. తీసుకొని కూడా ఒక 3 years అయిపోతుంది. నేను పేజ్ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. అండ్ ఈ డ్రెస్కి ఒక బెల్ట్ లాగా కూడా వస్తుంది అనమాట. కలర్ కాంబినేషను చాలా బాగా నచ్చింది నాకు. వైట్ బ్లూ టిపికల్గా సమ్మర్లో ఏ బ్యాక్ డ్రాప్కి అయినా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇది ప్యాక్ చేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ ఈ డ్రెస్, ఇది వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ డ్రెస్. ఆ కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అసలు చూడంగానే నచ్చేసింది. తర్వాత ట్రయల్ చేశాక ఇంకా బాగా నచ్చింది అన్నమాట. యూనో క్రీమ్ కలర్ మీద బ్లూ, బ్లాక్ అండ్ మెరూన్ అసలు చాలా బాగుందన్నమాట. స్ట్రైకింగ్గా ఉంది. ఆ మెరూన్ వల్ల ఎక్కువ హైలైట్ అవుతుంది. విచ్ ఇంక్లూడ్స్ బెల్ట్ కూడా. బెల్ట్ చాలా బాగుంది అది కూడా. ప్లస్ ఏ లైన్ డ్రెస్ ఫిట్టింగ్ అయితే సూపర్గా ఉందండి. పెటిటీ సైజ్ వాళ్ళకి కూడా కరెక్ట్గా సరిపోతుంది. నేను కొన్న వాటిల్లో ఇది కొంచెం ప్రైజీ డ్రెస్. వేసుకున్నాక పిక్చర్స్లో కూడా చాలా బాగా వచ్చింది. పైగా స్లీవ్స్ యూనిక్గా ఉన్నాయి. మీరు అప్కమింగ్ వీడియోస్లో చూస్తారులేండి. ఇన్ లగేజ్ ఇలా నిలబెట్టి ప్యాక్ చేసినా కూడా నిండిపోయింది. ఇంకా ఎలాగా మిగతావి ఎలా పెట్టడమా అని ఆలోచిస్తున్నాను. చూడాలి మరి. సో మొత్తానికి అట్లీస్ట్ సర్దుకొని పెట్టుకుంటే తర్వాత ఏదో ఒక సూట్ కేసులో పెట్టేసేయచ్చు అని. ఈ డ్రెస్సు ఇది కూడా కోల్స్లో తీసుకున్నానండి. తీసుకొని దాదాపు 2+ years అయ్యింది. ఇంతవరకు వేసుకోలేదు. ఇది కూడా మ్యాక్సీ డ్రెస్సు, బ్యూటిఫుల్గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. రఫుల్స్ ఎస్పెషలీ యూనిక్గా ఉందన్నమాట. అరౌండ్ వేస్ట్ లైన్ అండ్ ఆల్సో బాటమ్ కూడా అన్ఈవన్ లెంత్ వచ్చి. అండ్ దిస్ వన్, ఇది కూడా చాలా మంచి డ్రెస్సు. మంచి డ్రెస్ అంటే ఐ మీన్ చాలా బాగుంటుంది. ఇది ఓల్డ్ నేవీలో తీశాను. క్లాత్ అయితే ఎంత బాగుందో అసలు. చాలా స్మూత్గా, బాడీ హగ్గింగ్ లేదు. మళ్ళీ యాక్చువల్లీ ఇది హాఫ్ షోల్డర్ డ్రెస్సు. నేను ఆర్డర్ పెట్టాక ఇంటికి వచ్చాక కొంచెం డౌట్గానే ఉన్నాను. వేసుకుంటే సరిపోతుందా అని పెట్టి మీడియం తీసుకున్నాను, సరిపోతుందా లేదా అని. కానీ వేసుకుంటే ఎంత చక్కగా ఉందో. హాఫ్ షోల్డర్ అయితే పర్ఫెక్ట్గా ఉంది. ఇంకా మనం హాఫ్ షోల్డర్ వేసుకోం కదా, నార్మల్ షోల్డర్ వేసుకుంటే కొంచెం బస్ట్ ఏరియా టైట్ అన్న ఫీలింగ్ వచ్చిన తర్వాత ఫోటోలు తీసుకుంటే. బట్ ఇట్ ఈజ్ ఆల్సో టూ గుడ్ మిడీ డ్రెస్సు. అండ్ అన్ని డ్రెస్సులే కాకుండా ఒక 2 ప్యాంట్లు, టాప్స్ కూడా తీసుకెళ్ళాను అనమాట. ఎందుకంటే హైకింగ్ కూడా చేస్తామేమో అని. ఆ ప్యాంట్లకి సూటబుల్ టాప్స్ తీసుకెళ్ళాము. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే 4 క్యాబిన్ లగేజ్ తీసుకున్నాము, ఒక చెకిన్ లగేజే తీసుకుంటున్నాము. ఎందుకంటే 2 చెకిన్ లగేజ్తో హ్యాండిల్ చేయడం కష్టమేమో అని. అదర్వైజ్ ఇంకో చెకిన్ లగేజ్ తీసుకుంటే ఇంకా మంచిగా తీసుకెళ్ళి ఉండొచ్చు యాక్చువల్లీ అవుట్ఫిట్స్ అండ్ అదర్ థింగ్స్. సో అందుకనే ప్రతిదీ లెక్కేసుకొని పెట్టుకున్నాము. ఇన్ని అవుట్ఫిట్స్ అని, ఇన్ని పజామాస్ అని. ఎందుకంటే టోటల్ 10 days ట్రిప్ ఇది. ఈ లైట్ వెయిట్ జాకెట్ ఓల్డ్ నేవీలో తీసుకున్నాను. ఎంత బాగుందో అసలు. ప్యూర్ కాటన్వి దొరికేది చాలా కష్టం కదా లైట్ వెయిట్ జాకెట్లు. దట్టు డిజైన్ చూసారా, నేవీ బ్లూ అన్నమాట. దానికి అక్కడక్కడ వెల్వెట్తో స్టిచ్ చేసినట్టు ఉంటాయన్నమాట. పాకెట్స్ కానీ, ఆల్సో షోల్డర్స్ దగ్గర, నెక్ దగ్గర, కాలరు, అది చాలా ఎలిగెంట్గా ఉంది అసలు. క్వాలిటీ మాత్రం అసలు సూపర్గా ఉంది. సో ఈ లైట్ వెయిట్ జాకెట్ కూడా అవసరం అవుతుందేమో అని ప్యాక్ చేసుకున్నాము. ఇలాంటిది క్రీమ్ కలర్ ఒకటి లైట్ వెయిట్ జాకెట్ కూడా ప్యాక్ చేసుకున్నానండి. అది వీడియో తీసినట్లేదు నేను. పోతారు షార్ట్ మిడ్ లెంత్ ఉంటుంది అనమాట, ఫుల్ లెంత్ కాదు. అండ్ వీటితో పాటు ఒక క్రూ నెక్ కూడా ప్యాక్ చేసుకున్నాను. మేబీ అవసరం రావచ్చేమో అని చెప్పి. ఈ లైట్ కలర్ క్రూ నెక్ H&Mలో తీసుకున్నాను. అన్నిటినీ అవుట్ఫిట్స్ని ట్యాగ్ చేయడానికి ట్రై చేస్తానండి. హోప్ఫుల్లీ దే ఆర్ అవైలబుల్ లేకుండా అంటే ఇంకేం చేయలేము. అలాగే ఈ ఫుల్
స్లీవ్ షర్ట్ ఒకటి తీసుకెళ్తున్నాను, బ్లాక్ విత్ వైట్ స్ట్రైప్స్, బేజ్ ప్యాంట్తో బాగుంటుంది అని. అలాగే ఇంకా కొన్ని పజామాలు ప్యాక్ చేసుకున్నాను. ఈ పజామాలు అయితే నేను ఇండియా అమెజాన్లో కొన్నాను. ఐ థింక్ కొన్ని కూడా 3 years అయింది అనుకుంటా, ఆర్ 2 years. ఇవి నాకు తెలిసి అరౌండ్ 500 రూపీస్ ఎంతో అండి అప్పుడు నేను కొన్నప్పుడు. చాలా బాగుంటుంది కంఫర్టబుల్గా. అండ్ ఇంకొక పజామా సెట్ కూడా ప్యాక్ చేసుకున్నాం. యాక్చువల్లీ 4 పజామాస్ ప్యాక్ చేసుకున్నాను అనమాట. వాటితో పాటు ఇక్కడ చూపిస్తున్నాను కదా కార్డిగాన్స్ ప్యాక్ చేసుకున్నాను. ఇది గ్యాప్లో తీసింది. ఆల్మోస్ట్ అన్ని కార్డిగాన్స్ గ్యాప్లోనే తీసుకున్నాను, కార్డిగాన్ స్వెటర్స్. డ్రెస్ మీదకి పనికొస్తుందేమో అని చెప్పి, ఎందుకంటే మేము వెళ్ళే ప్లేసులకి మేబీ కోల్డ్గా ఉండొచ్చు, పైగా స్లీవ్లెస్ డ్రెస్సెస్ ఉన్నాయి కదా. సో కార్డిగన్ స్వెటర్స్ ఆల్వేస్ లేయరింగ్స్ ప్రిఫర్డ్ అని చెప్పి కార్డిగన్ స్వెటర్స్ అన్నీ తీసుకెళ్ళాను నేను. అన్నీ అంటే అది ఆల్మోస్ట్ డ్రెస్సులతో మ్యాచింగ్ అయ్యే కలర్స్ కార్డిగన్ స్వెటర్స్ ఒక 4 తీసుకెళ్ళాను. డ్రెస్సులకు వస్తే నావన్నీ మిడీ డ్రెస్సెసే అండి, అండ్ కొన్ని మ్యాక్సీ డ్రెస్సులు ఉన్నాయి. నేను ఎప్పుడు ఏ లైన్ డ్రెస్సు, మిడీ డ్రెస్సెసే ప్రిఫర్ చేస్తాను, అండ్ మ్యాక్సీ ఆల్సో. మినీ డ్రెస్సెస్ అయితే ఐఎమ్ నాట్ ప్రిఫరింగ్ యాజ్ ఆఫ్ నౌ. ఇంకా చెప్పాను కదండి కొన్ని పజామా సెట్స్ కూడా తీసుకెళ్ళామని, కొన్ని టీషర్ట్స్ బ్యాకప్ లాగా. ప్రాబ్లం ఏంటంటే క్యాబిన్ లగేజ్లో అతి చిన్న సైజు నాకు వచ్చింది. మిగతా ముగ్గురు ఆల్రెడీ సర్దేసుకున్నారని చెప్పాను కదా, వాళ్ళకి కొంచెం పెద్ద సైజే. బట్ నో ప్రాబ్లం, మెయిన్ చెక్ ఇన్ లగేజ్ ఇంకా ఖాళీగా అట్టే పెట్టాము. ఎందుకంటే దాంట్లో ఇంకా స్కిన్ కేర్ స్టఫ్, అదర్ స్టఫ్, అండ్ కొన్ని ఎక్స్ట్రా బట్టలు వేటిల్లో క్యాబిన్ లగేజ్లో పట్టట్లేదు, అవన్నీ కూడా అందులోనే పెట్టేద్దాము. ఎందుకంటే ట్రావెలింగ్లో సెక్యూరిటీ పాసేజ్ అప్పుడు 5 ounces కన్నా ఎక్కువ ఉంటే తీసేస్తారు కదా, అదే చెక్-ఇన్లో వేసేసామనుకోండి తర్వాత మనం పిక్ చేసుకోవచ్చు కదా అని. ఇంకా సమ్మర్ కదండి, అవుట్డోర్ వెళ్తే ఖచ్చితంగా సన్ గ్లాసెస్ ఉండాలి, ఎస్పెషలీ ట్రావెలింగ్ అప్పుడు. డ్రైవింగ్ అప్పుడు ఉండాలి, ట్రావెలింగ్ అప్పుడు ఉండాలన్నమాట సన్ గ్లాసెస్. సో కొన్ని సన్ గ్లాసెస్ ప్యాక్ చేసుకున్నాను. అవి ఇక్కడ ట్రయల్ వేసి చూపిస్తున్నాను మీకు ఎలా ఉంటుందా అని. ఎందుకంటే ఈ 2 కొత్తవి కొన్నామన్నమాట. యూజువల్లీ నేను గోల్డ్ కలర్ ఉండేటివి తీయను, హర్షి వాంటెడ్ టు ట్రై అనమాట. సో అందుకనే ఈ 2 తీశాను. ఇక్కడ వీడియోలో వేసి చూపిస్తున్నాను జస్ట్ ఫర్ ఫన్. ఎప్పుడు సీరియస్ టైప్ అయినా అండి, అందుకే అప్పుడప్పుడు ఫన్ ఉండాలని నేను ఎప్పుడు వీడియోలో ఇలా ట్రై చేయలేదు, ఇదే ఫస్ట్ టైం ఇలా ట్రై చేయడం. ఎలా ఉంది చెప్పండి, కామెంట్లో మెన్షన్ చేయండి. పొద్దున మొహం కూడా కడుక్కోకుండా కూలింగ్ గ్లాసెస్ ట్రై చేస్తున్నాను, అది కూడా వీడియో తీస్తూ. ఈ 2 మీకు ఏది నచ్చింది, అసలు 2 నచ్చలేదా, 2 నచ్చిందా, మీరు మీ ఒపీనియన్ కామెంట్లో మెన్షన్ చేయండి. ఇవి కూడా అమెజాన్లో తీసానండి, తీసి కూడా 2-3 months అవుతుంది సమ్మర్ కోసమని. ఇవి కూడా అమెజాన్లో తీసాను, లింక్స్ డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇవి కాకుండా నావి పాత సన్ గ్లాసెస్ ఉన్నాయి, అవి కూడా ప్యాక్ చేసుకుంటున్నాను అనమాట. ఇవి ఓన్లీ నా వరకే అండి. హర్షివి కూడా ఉన్నాయి. హర్షివి నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపించలేను, ఎందుకంటే ఆమె ఫుల్లీ ప్యాక్ అయ్యి వచ్చింది. యాక్చువల్లీ ఇవాళ బయలుదేరుతున్నామంటే నిన్న ఈవినింగ్ వచ్చింది అనమాట కాలేజ్ నుంచి. నిన్న ఎగ్జామ్ ఉంది తనకి, ఎగ్జామ్ అయినాక ఈయన వెళ్ళి పిక్ చేసుకొని వచ్చాడు. తను ముందే మొత్తం ప్యాక్ చేసి పెట్టేసుకుంది. సో ఇంటికి వచ్చాక ఇంకా చిన్న చితక ఉన్నాయి అంతే ఆమె ప్యాకింగ్వి. క్యాబిన్ లగేజ్ అయితే ఫుల్లీ ప్యాక్డ్. తను ఇక్కడ లైవ్ డెమో ఇస్తున్నాను విత్ పోనీ టైల్ విత్ ఫ్రీ హెయిర్ ఎలా ఉంటుందా అని, జస్ట్ ఫర్ ఫన్ అండి. ఇంకా వాటితో పాటు ఈ హ్యాట్స్, ఇది యాక్చువల్లీ హర్షి నేషనల్ ట్రిప్ వెళ్ళింది కదా ఫ్రెండ్స్తో, అక్కడ తను ఏదో థీమ్ కోసం తీసుకుంది, లేకుండా అంటే ఆ పసుపు కలర్ది ఎవరు తీసుకుంటారు చెప్పండి. అండ్ ఇవైతే నేను ఇంతకుముందు చాలా ఇయర్స్ బ్యాకే తీసుకున్నాను సన్ హ్యాట్స్. సో అవి కూడా ప్యాక్ చేసుకుందామని. వాటితో పాటు ఇంకా క్యాప్స్ ఉన్నాయి. ఇంకా నలగరం కదండి, నలగరికి కనీసం ఒక 5-6 క్యాప్స్ తీసుకెళ్ళాము. ఎందుకంటే హర్షి తన అవుట్ఫిట్తో మ్యాచ్ అయ్యేవి కూడా తీసుకుంటుంది. సో ఇంకా వాటితో పాటు కొన్ని శాండిల్స్ తీసుకెళ్ళాము. ఈ టైప్ శాండిల్స్ అయితే కొంచెం సెక్యూర్డ్గా ఉంటాయి కదా లాంగ్ వాక్స్కి. మోస్ట్లీ లాంగ్ వాక్స్కి నేను శాండిల్స్ ప్రిఫర్ చేయను, బట్ వీటికి బాగా రివ్యూస్ ఉన్నాయి, బాగున్నాయి. నేను ఆల్రెడీ ఒక ఈవెంట్కి ఈ శాండిల్స్తో అటెండ్ అయ్యాను, 3 hours అయినా కూడా ఏం అన్కంఫర్టబుల్ అనిపించలేదు. సో అందుకనే ఇవి కూడా ప్యాక్ చేసుకుందాము అని. వైట్ శాండిల్స్ అయితే అమెజాన్లో తీసుకున్నాను. నేను తీసుకున్న తర్వాత హర్షికి కూడా నచ్చి ఇంకా తనకు కావాలంటే తనకి
ఆర్డర్ పెట్టాను. దాంతోపాటు ఇంకో అదర్ బ్లూ శాండల్స్ వచ్చి కోల్స్ నుంచి, జస్ట్ సేఫ్ సైడ్ ఒకటి ఉంటుంది అని. దాంతోపాటు ఇంకా మెజారిటీ టైం షూయే వేసుకుంటాం మేము, ఎందుకంటే హైకింగ్ ఉంటుంది. ఇంకా మురారివి ఈ షర్ట్స్ మిస్ అయ్యాను నేను, సో ఇవి కూడా ప్యాక్ చేస్తున్నాను. మురారి ఆల్రెడీ ప్యాకింగ్ అయిపోయాను కదండి, షర్ట్స్ తప్ప మిగతా అన్ని ప్యాక్ చేసాడు. ఒక్క షర్ట్ కూడా ప్యాకింగ్ చేసుకోలేదు. సో నేను ఇంకా వాడి క్లోజెట్ నుంచి తీసుకొచ్చి ఇలాగా క్లిప్స్ తీస్తున్నాను మీకు చూపిద్దామని. వాటితో పాటు కొన్ని అదర్ స్టఫ్ కూడా ప్యాక్ చేసుకున్నానండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మామూలుగా చాలామందికి శాండిల్స్ వేసి తిరిగితే బ్లిస్టర్స్ లాగా వస్తాయి కదా లాంగ్ వాక్స్ చేస్తే. సో ఇలాంటిది వేసుకున్నాం అనుకోండి, బ్లిస్టర్స్ రాకుండా కంఫర్టబుల్గా వాక్ చేయొచ్చు. ఏదైనా ప్రివెంటివ్గా అన్నా వేసుకోవచ్చు, లేకపోతే బ్లిస్టర్స్ వచ్చిన తర్వాత అన్నా యూస్ చేయొచ్చు అనమాట. అమ్మ ఫైనల్లీ బంతిపూలు ఎప్పుడో వేసావి, ఇప్పుడు వస్తున్నాయి. ఓకే, చెప్పులు వేసుకోవాలి నేను, ఐ ఫర్గాట్. యాక్చువల్ నేను ఈవినింగ్ హార్వెస్ట్ చేద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు. ఇంకా పొద్దున హార్వెస్ట్ చేసి కొన్ని ఫ్రెండ్స్కి ఇవ్వాలి, ఇచ్చేసి కొన్ని ఏదైనా స్టోర్ చేసేవైతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేద్దాము. ఇంకా 10 days రాంగ్ కదా, సో ఏమైపోతుందో గార్డెన్ బెడ్ అని ఫ్రెండ్స్కి ఇచ్చేసి వెళ్దామని. ఎందుకంటే ఎక్కువ ఉన్నాయి కదా ఫ్రిడ్జ్లో పెట్టడం ఇంకన్నా ఫ్రెండ్స్ వాడుకుంటారు కదా అని. మెయిన్ టొమాటోలు చాలా ఉన్నాయండి. మేము 2 వేసాము, ఇలాగ అవుతుందని తెలిసే. కాకపోతే లాస్ట్ ఇయర్వి 2 మొక్కలు వచ్చి మొత్తం 4 అయ్యాయి. సో 4 టమాటా మొక్కల నుంచి విచ్చలవిడిగా వస్తున్నాయి అన్నమాట టమాటాలు. సో హార్వెస్ట్ చేసేసి కవర్లో వేసి ఫ్రంట్ పోస్ట్లో పెట్టేసి ఫ్రెండ్స్కి చెప్దాము, వచ్చి పిక్ చేసుకుంటారని నిన్న ఆల్రెడీ చెప్పాను వాళ్ళకి. మన ఫ్రంట్ పోస్ట్లో పెట్టేస్తాము, వచ్చి పట్టుకెళ్ళిపోమని. చాలా సో ఇలా ఉంది మా గార్డెన్ బెడ్ ప్రస్తుతానికి. 10 days ఉండం కదా, నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ అయితే వర్షాలు ఉన్నాయి. వర్షాలు పడినప్పుడు ఫ్రెండ్స్కి చెప్పాను అనమాట, వచ్చి వాటర్ పట్టేయమని. వాళ్ళు ఎలాగో వాకింగ్కి వెళ్తారు, ఆన్ ద వే అలాగా వాటర్ పట్టేసేయండి గార్డెన్ బెడ్కి, అండ్ ఆల్సో పాట్స్ ఉన్నాయి కదా వాటికి అని చెప్పాము. మేము అట్లీస్ట్ 11 కన్నా స్టార్ట్ అవ్వాలి, 9కి కూడా నాది ప్యాకింగ్ ఫినిష్ అవ్వలేదు, ఇంకా ఎంత ఉందో ప్యాక్ చేసుకోవడానికి. ఇందులో బాడీ వాష్ షాంపూస్ ప్యాక్ చేసాను, క్లోజ్డ్ ఉంది. ఇది స్కిన్ కేర్ అనమాట, స్కిన్ కేర్ అండ్ సన్ స్క్రీన్స్. ఇవి సన్ స్క్రీన్ స్ప్రేస్ అండ్ మేకప్ కిట్స్. 10 కన్నా స్టార్ట్ అవ్వాలనుకున్నాము, 11 అయిపోయింది. ప్రాబ్లం ఏంటంటే 1:30కి ఫ్లైట్, అట్లీస్ట్ 11 కల్లా ఎయిర్పోర్ట్లో ఉండాలి కదా ఇంటర్నేషనల్ ఫ్లైట్ అంటే. ఇంకా అందరు లేసి ఫ్రెష్ అయ్యి ప్యాక్ అయ్యి ఇంకా ఏదో ఒకటి ఉంటాయి కదా లాస్ట్ మినిట్ ప్యాకింగ్ అంటూ. సో అటు ఇటు చేసే 11 అయిపోయింది. ఇక్కడ నేను కంఫర్టబుల్గా మాట్లాడుతున్నాను కదా వీడియోలో, యాక్చువల్లీ మైక్ పెట్టాను కానీ ఆన్ చేయడం మర్చిపోయాను. అందుకే ఫోన్ ఆడియోను లేదు, మైక్ నుంచి ఆడియోను లేదు. సో అందుకని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. నేను మైక్ ఆన్ చేయడం మర్చిపోయానని చెప్పి ఎయిర్పోర్ట్కి వెళ్ళాక చూసుకున్నాను. ఇక్కడ హర్షి ఎందుకో బొట్టు పెట్టుకొని సన్ గ్లాసెస్ పెట్టుకుంటే స్ట్రేంజ్గా ఉంది అని చెప్పింది. సో అందుకని హర్షికి బొట్టు లేకుండా ఒక డెమో లాగా ఇస్తున్నాను. అలాగే చెప్తున్నాను, నేను ఏదైనా మిస్ అవుతా కానీ బొట్టు మాత్రం మిస్ అవ్వను అని హర్షికి చెప్తున్నాను. యాక్చువల్లీ హర్షి ఫ్రెండ్ ఫ్యామిలీ కూడా జాయిన్ అవుతున్నారు మాతో ట్రిప్లో. వాళ్ళైతే ఆల్రెడీ 10కి బయలుదేరిపోయారంట. అంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళి దాదాపు 1 hour అవుతుంది. మేము ఇప్పుడు స్టార్ట్ అయ్యాము. ఒక పక్క మా వారు ట్రాఫిక్ ఉంటుందేమో, ఎందుకంటే వీక్ డే అరౌండ్ నూను మంచిగా ట్రాఫిక్ యాడ్ అవుతుంది కదా, ఎస్పెషలీ డౌన్ టౌన్ ఏరియాలో. సో అదొక టెన్షను, లేట్ అయిపోతామేమో. మళ్ళీ ఇంతకుముందు ఒక ఎక్స్పీరియన్స్ ఉందిలేండి మాకు, సో అలాగా ఎక్స్పీరియన్స్ రిపీట్ కాకూడదు అని. నేను యూజువల్లీ ఏదో ఒకటి మర్చిపోతాను ఇలా ట్రావెలింగ్లో ప్యాకింగ్ అప్పుడు. ఈసారి ఏది మర్చిపోలేదులే, అబ్బా ఎవ్రీథింగ్ ప్యాక్ చేసుకున్నాను, కొంచెం లేట్ అయినా ఫుల్లీ ప్యాక్డ్ అని చెప్పి కాన్ఫిడెంట్గా బయలుదేరాను. తర్వాత ఆలోచిస్తే నేను డ్రెస్సుల కోసం బెల్ట్లు ఎత్తుకోవడం మర్చిపోయాను. మామూలుగా డ్రెస్సెస్కి బెల్ట్స్ ఉంటాయి చూడండి, అలాంటి బెల్ట్స్ ఉన్నాయి నా దగ్గర ఆల్రెడీ, వైడ్వి నారోవి. అవి తీసుకోవాలి అని అనుకున్నాను, బట్ సమ్హౌ అసలు బ్రెయిన్లోనే లేదను, మర్చిపోయాను వాటి గురించి. ఐ మీన్ ఈ లోపల అట్లీస్ట్ బోర్డింగ్ పాస్
ఏరా హర్షిత్, హే బాడ్. సో మా కార్లోనే వచ్చాము ఆడిస్సీలో, లగేజ్కి కన్వీనియంట్గా ఉంటుందని. తను మమ్మల్ని డ్రాప్ చేసి ఇంకా ఇక్కడే ఎయిర్పోర్ట్లోనే కార్ పార్క్ చేసేద్దాము అని ఆల్ దీస్ డేస్. మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు కార్ పిక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. హే గాయ్స్, సో చెక్ ఇన్ ఒక లగేజ్ ఉంటే అది వేసేసాము. ఓకే, ఈయన కార్ పార్క్ చేయడానికి వెళ్ళారనమాట. మేమైతే బోర్డింగ్ పాసులు తీసేసుకున్నాము. చెక్ ఇన్ లగేజ్లో ఏం ఇష్యూస్ రాలేదు. క్యాబిన్ లగేజ్లు మాత్రం ఇక్కడ పెట్టుకొని ఈయన కోసం వెయిట్ చేస్తున్నాం. ఆయన వచ్చాడంటే ఇంకా గేట్ దగ్గరికి వెళ్ళడమే. గేట్ B19 అంట హర్షి, B19. యా ఓకే, పదన్న నాన్న, లెట్స్ గో. సో తను కారు పార్క్ చేసి షటిల్లో వచ్చే కొద్దికి ఒక 20 minutes పట్టి ఉంటుంది. ఇప్పుడు 12 అయింది, 1:30కి ఫ్లైట్. సో సెక్యూరిటీ చెక్ ఇన్కి వెళ్తున్నాం. అది తొందరగా అయిపోయింది అనుకోండి, టెన్షన్ ఉండదు. సో సెక్యూరిటీ చెక్ ఇన్ అయ్యాక మళ్ళీ మాట్లాడదాము. సో ఈసారి వాటర్ బాటిల్స్ తెచ్చుకున్నాము. సో ఇక్కడ ఖాళీవి పడేసేయాలి, ఫ్లైట్లోకి అలౌ చేయరు. వెళ్దాం. సారీ, పదండి. సెక్యూరిటీ చెక్ ఇన్ అయితే ఫాస్ట్గానే అయిపోయింది, పైగా ఏం ఇష్యూ కాలేదు. ఒక్కోసారి లాంగ్ లైన్స్తో లేట్ అవుతుంది కదా, అలా కాకుండా ఇంకా ఎస్కలేటర్లో కిందకి వెళ్ళి ఇంకా గేట్ దగ్గరికి వెళ్ళిపోవడమే. సో సెక్యూరిటీ చెక్ ఇన్ అయిపోయింది, ఏం ఇష్యూస్ కాలేదు. సో గేట్ దగ్గరికి వెళ్తున్నాము. ఇంకో టెర్మినల్లో ఉంటుంది. ఇక్కడ నుంచి ఒక ట్రైన్ తీసుకోవాలి. దీని ఎయిర్పోర్టే కదా, ట్రైన్స్ ప్రతి 5 minutesకి వస్తుంటాయి. B19 కదా, 30 seconds అంట. ఇది వెళ్తుంది కదా. వాళ్ళ ఫ్రెండ్ ఫ్యామిలీ అన్నారు కదా, వాళ్ళు ఆల్రెడీ గేట్ దగ్గర వెయిట్ చేస్తున్నారు. ప్రాబ్లం వచ్చి తను లంచ్ కుక్ చేసుకొని వచ్చిందనమాట. 12:30కి బోర్డింగ్ స్టార్ట్ చేసే పని అయితే కొంచెం తినేసి బయలుదేరాలి అని. లేకపోతే పాపం తను కుక్ చేసుకొచ్చిన ఫుడ్ వేస్ట్ అయిపోతుందని మా కోసం వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు తినకుండా. అదొకటి. అఫ్ కోర్స్ ఇంకా దాదాపు ఒక 45 minutes టైం ఉందనుకోండి. సో గేట్కి దగ్గరికి వెళ్తున్నాము. ఏం చిన్న లాస్ట్ టైం ఐ రిమెంబర్ అక్కడ చిక్ఫిలేలో తీసుకున్నాము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు. గుర్తుండదా? ఓకే సరే, అట్లీస్ట్ ఈ టైందే గుర్తు చేసుకుందాం. B19 చాలా దూరం వెళ్ళాలి. తను గేట్ దగ్గరికి వచ్చేసాము. యమ్మీగా లంచ్ చేసాము. రోటీ విత్ చిక్కుడుగాయ కర్రీ చేసుకొచ్చారు జ్యోతి. షీ ఫ్రెండ్ వాళ్ళ మామ పేరు జ్యోతి అనమాట. హాయ్ జాను అండ్ దేర్ ఫ్యామిలీ. శ్రీనివాస్ గారు కనిపించట్లా. ఓకే యా, ఈ ట్రిప్ గురించే ప్లానింగ్లో పాటుగా కపుల్ ఆఫ్ టైమ్స్ కలిసాము జ్యోతి వాళ్ళ ఫ్యామిలీతో. హర్షి వాళ్ళ ఫ్రెండ్ జాను వాళ్ళ మామ్ జ్యోతి అన్నమాట, వాళ్ళ ఆయన శ్రీనివాస్. నాన్న మనం వెళ్ళొచ్చు. హర్షి ఆర్ యూ ఎక్సైటెడ్? ఎస్ ఐ యామ్. ఎస్ మీ టూ. వాళ్ళు ఇంకా రాలేదన్నమాట. సో ఫ్లైట్ ఎక్కుతున్నాం అన్నమాట. ఓ చాలా పెద్ద క్యూ ఉందిరా, చూడు ఎంత క్యూ ఉంది. ఓమేగా ఇంకా 5 minutesలో స్టార్ట్ అవుతుంది అన్నారు, కానీ వెళ్ళి మీరు. హలో, ఫ్లైట్ అట్లాంటా వరకే. అట్లాంటాలో వేరే ఫ్లైట్ మారాలి మేము మళ్ళీ. ఎరా మీ ఇద్దరు ఇక్కడ? ఓకే నేను వెళ్తా. ఓకే అబ్బా, ఆ జర్నీ అయితే స్టార్ట్ అయిందండి. వీఆర్ సో ఎక్సైటెడ్ అనమాట. అండ్ ఇట్స్ ఏ లాంగ్ జర్నీ యాజ్ వెల్. నన్ను ఇన్స్టాలో ఫాలో అయ్యే వారికి ఆల్రెడీ తెలుసుంటుంది మేము ఎక్కడికి వెళ్తున్నాము అని. కేసు మీకు తెలియకుండా అంటే మీరు గెస్ చేయండి మేము ఏ కంట్రీకి వెళ్తున్నాము అని. ఇందాక గేట్ దగ్గర డెస్టినేషన్ పేరు రాసున్నారు, మీరు అబ్జర్వ్ చేసినట్టయితే. ఏదో పెద్ద సస్పెన్స్ అని కాదండి, జస్ట్ లైక్ ఫర్ ఫన్ అనమాట. గెస్ చేయండి మేము ఏ కంట్రీకి వెళ్తున్నాము. అఫ్ కోర్స్ అప్కమింగ్ వీడియోలో ఎలాగో తెలుస్తుంది. ఫుల్గా ఇలాగ వెకేషన్కి వెళ్తూ ఉంటే చాలా ఎగ్జైట్మెంట్ ఉంటుంది. కానీ ఈసారి ఏంటంటే నేను లాస్ట్ మినిట్
మినిట్ వరకు కూడా సూపర్ బిజీగా ఉండడం వల్ల వర్క్లో ఆ ఎగ్జైట్మెంట్ అనేది అస్సలు రాలేదన్నమాట. ఎంతసేపు నాకు ఆఫీస్ వర్క్ అయిపోవాలి, ప్యాక్ చేసుకోవాలి ఇలాగా ఉన్నింది. కానీ ఫ్లైట్ ఎక్కిన తర్వాత కానీ ఆ వెకేషన్ మోడ్ ఆన్ అవ్వలేదు నాకు. ఈ ఎగ్జైటింగ్ ట్రిప్ని మాతో పాటు మీకు కూడా చూపించాలని, సో దట్ మాతో పాటు ట్రావెల్ చేసినట్టు ఉంటుంది. దట్స్ ఆల్ టుడే వీడియో ఆల్ అబౌట్ అండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు ద ఛానల్, లెట్ మీ నో యువర్ ఫీడ్బ్యాక్ త్రూ కామెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.